నమస్తే, నేను మధు. నెయ్యి కల్తీ విషయంలో వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఇద్దరు తప్పించుకున్నట్లేనా? మరి ఇందులో సింఘాల్ని బలి చేశారు కదా, అసలు సింఘాలు ఇరుక్కడానికి గల కారణం ఏంటి? మరి వీళ్ళెలా తప్పించుకున్నారు? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, నెయ్యి కల్తీ విషయంలో సింఘాల్ గారి గురించి రియాక్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. సో ఆయనకి ఏం తెలియదు, కానీ ఆయన ఇరుక్కున్నారు అని కొన్ని వార్తలు అయితే వచ్చాయి. మరి సింఘాల్ గారికి నిజంగానే ఏం తెలియదు, ఆయన ఇరుక్కున్నారా? మరి అసలు కారకులైన వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి తప్పించుకున్నట్టేనా సార్? ఇప్పుడు దీన్ని బట్టి తప్పించుకున్నట్టే అర్థం అవుతుంది. ఛార్జ్ షీట్ని బట్టి వాళ్ళ పేర్లు ఎక్కడా లేవు. ఎందుకు లేవు అని అంటే వీళ్ళు ఎక్కడో మిస్లీడ్ చేశారు అనేది వినిపిస్తుంది. సింఘాల్ గారు ఎందుకు బలి అయిపోయారు? అసలు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, టీటీడీ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది అనేది కనుక మనం చర్చించుకుంటే, విశ్లేషణ చేసుకుంటే అనిల్ కుమార్ గారు బలి అయ్యారా లేదంటే బలి కాబడ్డారా అనే దాని మీద స్పష్టత వస్తుంది. ఇప్పుడు దేవాదాయ శాఖ చట్టం, ఈ చట్టంలో ఉన్నటువంటి కొన్ని క్లాజులు ఉన్నాయి. దీని ప్రకారం అసలు ఈయన ఏం తప్పు చేశారు, ఎవరు అనిల్ కుమార్ గారు, లేదా అనిల్ కుమార్ సింఘాల్ గారు చేశారా లేదంటే వైవి సుబ్బారెడ్డి గారు చేశారా, ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుంటే క్లారిటీ వస్తుంది. 1987 దేవాదాయ శాఖ చట్టం సెక్షన్ 97B దీని ప్రకారం స్వయం ప్రతిపత్తి గల బోర్డు తిరుమల తిరుపతి దేవస్థానం, అక్కడ బోర్డు తీసుకునేటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేయాలి. అక్కడ ఈవోగా ఎవరున్నా సరే, అనే అనిల్ కుమార్ సింఘాల్ గారు ఉన్నా సరే, XYZ ఎవరున్నా సరే, అంటే విశిష్టాధికారాలు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకి ఇవ్వబడ్డాయి. దేని ద్వారా ఇవ్వబడ్డాయి? దేవాదాయ శాఖ 1987 చట్టంలో సెక్షన్ 97B ప్రకారం ఇవ్వబడ్డాయి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకి. అయితే ఇక్కడ బోర్డుకి సలహాదారులు మాత్రమే అధికారులు, అంతే తప్ప వాళ్ళు ఆపేటువంటి పరిస్థితి లేదు ఈ చట్టం ప్రకారం. జస్ట్ సలహాదారులే, మీరు ఇలా నిర్ణయం తీసుకున్నారు కదా, ఇది కరెక్ట్ కాదేమో మీరు పరిశీలించండి అని చెప్పి సలహా ఇవ్వటం వరకే, అంతే తప్ప దాన్ని ఆపేటువంటి అధికారం ఉండదు. ఇక జనరల్గా అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటే, ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటే మనకి సెక్షన్ 109 ప్రకారం అదేమవుతుందంటే, ప్రభుత్వంలో రెగ్యులర్గా సపోజ్ క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుందాం అనుకుందాం, మంత్రివర్గ సమావేశంలో క్యాబినెట్ నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ నిర్ణయాలు ఎజెండాను తయారు చేసేది IAS అధికారులే. ఆ నిర్ణయాలు అయిపోయిన తర్వాత, తీర్మానం చేసిన తర్వాత దాన్ని చట్ట రూపంలోకి తీసుకొస్తూ ఉత్తర్వులు ఇచ్చేది కూడా IASలే. ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ IASలు ఇస్తారు. ఇక్కడ ఒకవేళ క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం చట్టానికి విరుద్ధంగా ఉంటే అది ఆపేటువంటి అధికారం అధికారులకు ఉంటుంది ఇక్కడ, ఇది రెగ్యులర్ పరిపాలనలో. వేరాజ్ మీకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మాత్రం ఉండదు అది. ఇక్కడేమో క్యాబినెట్ మనకి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఉత్తర్వులు లేకుండా ఆపేసేటువంటి అధికారం IASలకు ఉంది, చట్ట విరుద్ధం అయితే. డిసైడ్ ఫ్యాక్టర్ IASలు రెగ్యులర్ పరిపాలనలో, సాధారణ పరిపాలనలో. కానీ అక్కడ చట్టం ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డే అల్టిమేట్. అది ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. అక్కడ ఉన్నట్టున్నాయి అంటే నిమిత్త మాత్రులు, అక్కడ అధికారులు నిమిత్త మాత్రులు. సరిగ్గా ఈ ఆప్షన్ ని బేస్ చేసుకుని ఆ రోజు ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నెయ్యికి సంబంధించినటువంటి సడలింపులు చేసింది, తీర్మానం చేసింది. 371 తీర్మానం అనుకుంటా నాకు తెలిసినంత వరకు, తీర్మానం నెంబర్ 371 తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని ఇంప్లిమెంట్ చేసిన బాధ్యత ఎవరిది? ఈఓది. ఆ రోజు ఈఓగా ఉంది ఎవరు? అనిల్ కుమార్ సింఘాల్ గారు. దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. దాన్ని ఆపేటువంటి అధికారం లేదు కాబట్టి దీన్ని పరిశీలించకుండా సిబిఐ ఏర్పాటు చేసినటువంటి సిట్టు అనిల్ కుమార్ సింఘాల్ గారిని, తర్వాత ధర్మారెడ్డిని, తర్వాత బాలాజీ అన్నతను ముగ్గురిని బాధ్యులు చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఛార్జ్ షీట్లోనేమో వీళ్ళ పేర్లను నమోదు చేసింది. వీళ్ళ కారణంగానే
వీళ్ళ అక్రమాలు జరుగుతున్నాయి అక్కడ, నెయ్యి కల్తీకి సంబంధించి అయినప్పటికీ వీళ్ళు చూస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వీళ్ళు బాధ్యులు అని చెప్పి ఛార్జ్షీట్ నమోదు చేసింది. అసలు చేసింది వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేయలేదు. పైగా అక్కడ ఛార్జ్షీట్ ఒకటి ఇచ్చారు, ప్రభుత్వానికి ఇంకో నివేదిక ఇచ్చారు. ఛార్జ్షీట్ సపరేట్గా ఇచ్చారు, నివేదిక ఇంకోటి ఇచ్చారు ఇక్కడికి రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోమని. ఇప్పుడు చర్యలు ఎవరి మీద తీసుకున్నారు, అనిల్ కుమార్ సింఘాల్ గారిని బదిలీ చేశారు, బదిలీ చేసి జిఐడికి అప్పచెప్పారు. అనిల్ కుమార్ సింఘాల్ గారికి ఇంతకన్నా అవమానం మరొకటి ఉండదు. కారణం ఏంటంటే ఆత్మాభిమానం ఎక్కువగా ఉన్నటువంటి, మెండుగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్, క్లీన్ ట్రాక్ రికార్డు ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్, ఉన్నటువంటి నిజాయితీ పరుల్లో ఒక లిస్ట్ తయారు చేసి దాంట్లో ఖచ్చితంగా అనిల్ కుమార్ సింఘాల్ ఉంటారు. అంత నిజాయితీ పరుడు, ప్లస్ అపారమైనటువంటి వెంకటేశ్వర స్వామి భక్తుడు, విశ్వాసం, సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి దృక్పథం కలిగినటువంటి ఈవో ఆయన. అలాంటి ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి అనివార్యంగా ఏర్పడింది. కారణం ఏంది, సిబిఐ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం. సరే, ఆయన అయితే మీరు జిఐడికి పంపించారు, సర్వీస్లో ఉన్నాడు కాబట్టి. మరి ఆ తర్వాత వచ్చినటువంటి ఈవో ఉన్నాడు కదా, ఆయన ఆధ్వర్యంలో కూడా తప్పులు జరిగిన నివేదిక ఇచ్చింది కదా. ధర్మారెడ్డి రిటైర్ అయ్యాడు, పదవి విరమణ చేశారు. మరి ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఆయన అరెస్ట్ చేయాలిగా. మరి ఇప్పుడు ఈయనంటే జిఐడికి పంపించారు, జిఐడిలో రిపోర్ట్ చేయమన్నారు, పోస్ట్ కూడా ఇవ్వలేదు. మరి ధర్మారెడ్డిని ఏం చేస్తారు, ఆ బాలాజీని ఏం చేస్తారు. బాలాజీ మీద చర్యలు తీసుకున్నట్టు అరెస్ట్ చేయటం, అదుపులో తీసుకుని విచారించారు. మరి ధర్మారెడ్డిని ఏం చేయాలి, ధర్మారెడ్డి మీద కూడా మీరు పనిష్మెంట్ ఇవ్వాలి కదా ధర్మారెడ్డికి. ధర్మారెడ్డిని మన ఆయనకి రిటైర్ అయిన తర్వాత వచ్చేటువంటి బెనిఫిట్స్ అయినా ఆపేయాలిగా, ఏదో ఒకటి చేయాలిగా. మరి ఏ యాక్షన్ తీసుకున్నారు, తీసుకోవాలి. ఇంతవరకు ధర్మారెడ్డి మీద ఏ యాక్షన్ తీసుకోవాలి. కారణం ఏంది, ధర్మారెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఆశీస్సులు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకి ఎవరు ఆశీస్సులు ఉన్నాయి, ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయి. సో కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అనిల్ కుమార్ సింఘాల్ గారు బలైపోయారు ఇప్పుడు. ఎందుకు, నిజాయితీగా సామాన్య భక్తుల పట్ల ఆయన ఉండబట్టి. అసలు చట్టం ఏం చెప్తుంది, దేవాదాయ చట్టం దాని ప్రకారం సమకూరినటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి టీటీడీ బోర్డుకు ఉన్న అధికారాలు, విశిష్ట అధికారాలు, దాంట్లో ఈయన పాత్ర ఏంటి అనేది చూడాల. రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నట్టే అనిల్ కుమార్ సింఘాల్ గారు తన కళ్ళెదుట అవినీతి జరుగుతుంటే అది ఉన్నాడు కాబట్టి ఆయన బాధ్యత చేయాలని చెప్పి నివేదిక ఇచ్చింది. సో ఈ కారణంగా ఆయన బలైపోయాడు. మరి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు కానీ చైర్మన్గా నిర్ణయాలు తీసుకున్న ఆయన ఇప్పుడు ఏం చేశారు, 2019లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పట్లో ఈ నెయ్యికి సంబంధించి క్వాలిటీని పెంచాలని చెప్పి, నిబంధనలు మరింత కఠినం చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఒక కమిటీని వేశారు. అదే సమయంలో ఎలక్షన్స్ వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత వచ్చినటువంటి బోర్డు ఏదైతే ఉందో వైవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సడలింపులకు సంబంధించి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ సిఫారసు చేసింది, సడలించేసింది, నిబంధనలు సడలించేసింది. కఠినతరం చేయమని చెప్పి గత ప్రభుత్వం చెప్తే వీళ్ళు ఉన్నటువంటి వాటిని సడలించేశారు. సడలించేసి దాంట్లో సడలింపులో ప్రధానమైన అంశం ఏంటి, పాలు సేకరించకపోయినా నెయ్యి సప్లై చేస్తే చాలు అని చెప్పి ఇచ్చారు. అంతకుముందే ఉండేది 4 లక్షల లీటర్లు పాలు సేకరించేటువంటి డైరీయే ఎలిజిబుల్ అని చెప్పి ఉండేది. ఆ సడలింపు అసలు పాలే సేకరించే అవసరం లే, నెయ్యి సప్లై చేస్తే చాలు అనేటువంటి ఒక సడలింపు. రెండేంటి, టర్నోవర్ 3 సంవత్సరాల పాటు 250 కోట్లు టర్నోవర్ ఉండే కంపెనీ ఉండాలనేది అప్పట్లో ఉన్న నిబంధన. దాన్ని 150 కోట్లు 1 సంవత్సరం ఉంటే చాలని చెప్పి సడలించారు. అంటే బోలేబాబా డైరీకి ఇవ్వడానికి అనుగుణమైనటువంటి సడలింపులన్నీ చేసుకొచ్చారు. దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులు ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని, వాళ్ళు వేసిన కమిటీయే కాబట్టి వాళ్ళు ఇచ్చినట్టు దాన్ని అమలు చేశారు. దాని మీద తీర్మానం మీద సంతకం ఎవరిది, వైవి సుబ్బారెడ్డి గారిది ఉంది. అనిల్ కుమార్ సింఘాల్ గారిది ఉందంటే లేదు. ఎందుకు, విశిష్టాధికారాలు చైర్మన్ కొంటాయి కాబట్టి తీర్మానాలన్నింటి మీద చైర్మన్ సంతకం పెడతారు. సో చైర్మన్ ఉంది. మరి సంతకం ఎవరిదైతే ఉందో ఆయన్నేమో వదిలేశారు. ఛార్జ్షీట్లో కూడా ఆయన పేరు లేదు. దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి బాధ్యత ఈయన మీద ఉంది కాబట్టి ఇంప్లిమెంట్ చేసినందుకు ఈయనకి శిక్ష చేశారు.
ఇది జరిగింది. సో ఇక్కడ మరి న్యాయమా ధర్మమా ఇది ఏంటి అనేది పబ్లిక్ ఆలోచించాలి. అనిల్ కుమార్ సింఘాల్ గారు బలైపోయారని చెప్పి మాత్రం చెప్పచ్చు. చట్టం అందరికీ సమానమే అంటారు, కానీ ఇక్కడ మాత్రం చట్టం కొంతమంది సొత్తులా అయితే మారిపోయింది. ఏదేమైనా సరే ఎవరికి అన్యాయం జరుగుతుందో ఎవరికి న్యాయం జరుగుతుందో తేల్చుకోవడానికి కూడా చాలా కష్టంగానే ఉంది. క్లారిటీ ఉన్నా సరే ఎవరికి న్యాయం జరగాలని కూడా తేల్చలేకపోతున్నారు. మరి దీని గురించి ప్రజలే సమాధానం చెప్పాలి. మరి ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.